సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు రైతులు ధర్నాకు దిగారు. ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కోవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రైతులకు మద్దతుగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ధర్నాలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు రైతులు ధర్నాకు దిగారు. ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కోవద్దని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సంగారెడ్డి కలెక్టరేట్ ముందు అన్నదాతలు ఎందుకు ధర్నా చేస్తున్నారు? వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? ఏమంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని న్యాల్కల్ మండలంలో 2000 ఎకరాల భూమిని పూర్తిగా ఫార్మా కంపెనీలకు ధారాదత్తం చేయడం కోసం ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. గత నెల రోజులుగా ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా న్యాల్కల్ మండలానికి సంబంధించిన 3 గ్రామాల్లో ఇది పెద్ద ఉద్యమమే జరుగుతున్నది. ఈ ప్రధానంగా ఈ 3 గ్రామాల నుంచి ఫార్మా కంపెనీల కోసం 2000 ఎకరాల సేకరణ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది, అట్లాగే ఆర్డీఓలకు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆర్డీఓలకు ఆదేశాలు ఇచ్చి ఆ 3 గ్రామాల నుంచి సుమారు 2000 ఎకరాల భూమిని సేకరించాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో అధికారులు గత 2 రోజులుగా అక్కడికి వెళ్లి సర్వే నిర్వహిస్తూ భూముల సేకరణ కోసం వాళ్ళు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ న్యాల్కల్ మండలానికి సంబంధించిన 3-4 గ్రామాల ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడి రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే జహీరాబాద్ ప్రాంతంలోని న్యాల్కల్ మండలం అంతా కూడా ఒక వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం అది. అక్కడ చాలా మంచి పంటలు పండుతాయి, పచ్చని పొలాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అక్కడ రైతులు కూడా వ్యవసాయం చేసుకుని జీవించేటువంటి ప్రాంతం అది. అట్లాంటి ఒక ప్రాంతంలోకి ఫార్మా కంపెనీలు తీసుకురావడం పట్ల ఒక వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమవుతుంది. అక్కడ మండలంలోని ప్రజలంతా కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా అక్కడ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఈ ఫార్మా కంపెనీలు అక్కడికి వస్తే ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యమయమైపోయి అక్కడి ప్రజల జీవన విధానంలోనే పెద్ద నష్టం జరుగుతుంది, జీవన విధ్వంసం జరుగుతుంది. అక్కడి పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది. అక్కడ కాలుష్యకారకమైనటువంటి పరిశ్రమలు వస్తే అక్కడి విషవాయువులతోటి కావచ్చు, విషంతో కూడినటువంటి నీళ్ల వల్ల కావచ్చు, అక్కడ భూగర్భ జలాలన్నీ కూడా విషతుల్యమైపోయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా మనుషులందరికీ కూడా అక్కడి ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా అనారోగ్యాలకు గురైనటువంటి పరిస్థితి ఉంటుంది. భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బంది అవుతుంది. పుట్టే పిల్లలకు కూడా ఈ విషతుల్యమైనటువంటి నీళ్ల ద్వారా చాలా ఇబ్బందులు ఎదురుతాయని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు ఒకవైపు. మరోవైపు ఈ 2000 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పచ్చటి పంటలు కలిగినటువంటి ప్రాంతం ఇది. పంటలు పండించుకుని జీవిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడు అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టాల్సిన అవసరం అనేది ఎంత మాత్రమూ లేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఆ ఫార్మా కంపెనీలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల కోసం భూములు సేకరించి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడికి వచ్చి ఈ న్యాల్కల్ మండలంలో ఇక్కడ 2000 ఎకరాల భూములు సేకరించడం కోసం ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత అక్కడ ప్రజల్లో వ్యక్తమవుతూ ఉన్నది. ఇది తాము పంటలు పండించుకుని జీవిస్తున్నా మా భవిష్యత్తు ఏమిటి, మా పరిస్థితి ఏమిటి, వ్యవసాయ ఆధారంగా మేము జీవిస్తున్నటువంటి మా కుటుంబాల పరిస్థితి ఏమిటి, మా పిల్లల భవిష్యత్తు ఏమిటి అని చెప్పి వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ 2 అంశాలు ప్రజల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. న్యాల్కల్ మండలంలో ఈ పని ఎందుకు చేస్తున్నారని చెప్పి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. అందులో భాగంగానే అక్కడ మండలంలో ఆందోళనలు జరిగాయి. జహీరాబాద్ మండల కేంద్రం జహీరాబాద్ పట్టణంలో కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలు జరిగాయి. ఇటీవల జహీరాబాద్ కు వచ్చినటువంటి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ని కూడా వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి, అడ్డగించినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ఫార్మా కంపెనీల కోసం తమ భూముల్ని ఇచ్చేది లేదని చెప్పి రైతులంతా కూడా ముక్తకంఠంతో చెప్పినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అదే డిమాండ్ మేరకు ఆ డిమాండ్ మేరకే ప్రధానంగా తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఆ ఫార్మా కంపెనీల కోసం కావచ్చు, మిగతా వాటి కోసం కావచ్చు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి రైతులంతా మూకుమ్మడిగా ఇవాళ ఆందోళన చేపట్టారు. వాళ్ళంతా కలిసి వచ్చి సుమారు 300-400 మంది రైతులు పెద్ద ఎత్తున అక్కడి నుంచి న్యాల్కల్ నుంచి జహీరాబాద్ నుంచి తరలి వచ్చి సంగారెడ్డిలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు, ఆందోళన చేశారు, ధర్నా చేశారు. వాళ్ళ ధర్నాకు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు అక్కడి శివకుమార్ మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా మద్దతు ఇచ్చారు. కొంతమంది సిపిఎం నాయకులు కూడా ఈ ధర్నాకు మద్దతుగా ఇచ్చి రైతులకు మద్దతుగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటే, ఇక్కడ అసలు ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళ కోసం ఆ ఫార్మా కంపెనీల కోసం వాళ్ళకు భూముల్ని దారాదత్తం చేసి భూములు కట్టబెట్టి తమ భూములు తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇది ఏ రకంగా కూడా ఇక్కడి ప్రజలకు ఉపయోగపడే చర్య కాదు. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు కానీ, ఈ ప్రాంత రైతులకు కానీ, ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఉపయోగపడేటువంటిది కాదు. కాబట్టి అయితే రంగాచారి అంటే ప్రభుత్వ భూమి కూడా ఫార్మా కంపెనీ కోసం అదే ఏరియాలో లభ్యంగా ఉంది. అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసుకోవాలని కూడా రైతుల డిమాండ్ వినిపిస్తుంది. మరోవైపు ఇన్ని రోజులుగా రైతులు ఈ విధంగా ధర్నా నిరసనలు తెలుపుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎవరైనా స్పందించారా, ఏమంటున్నారు? అధికారుల నుంచి స్పష్టమైనటువంటి హామీ మాత్రం ఇంతవరకు రాలేదు. మేము ప్రభుత్వానికి నివేదిక చెప్తామని చెప్తున్నారు తప్ప వాళ్ళు స్పష్టమైనటువంటి హామీ జిల్లా స్థాయి అధికారులు ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక మీరు అన్నట్టు మరో చోట అంటే ముఖ్యంగా ఫార్మా కంపెనీల కోసం కాదు కానీ జహీరాబాద్ ప్రాంతంలో ఒక సెజ్ దాదాపు 4-5 వేల ఎకరాల భూముల్ని అక్కడ గతంలో ప్రభుత్వాలు సేకరించి ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా అక్కడ భూములు సేకరించి సెజ్ అంటే అక్కడ ఒక ఉత్పత్తికారక పరిశ్రమలు అంటే అక్కడ ప్రధానంగా ఫార్మా కంపెనీలు అంటే ఈ కాలుష్యకారక పరిశ్రమలు కాకుండా వేరే ఉత్పత్తికారక పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం భూముల సేకరణ జరిగింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఒక మహీంద్రా లాంటి ఒక కంపెనీ అక్కడ ఉంది. మహీంద్రా లాంటి ఒక ఉత్పత్తికారక పరిశ్రమ అంటే దానివల్ల పర్యావరణానికి కానీ కాలుష్యానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. దానివల్ల చాలా మంది ఉపాధి పొంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ రైతులకు అక్కడ నిరుద్యోగులకు కానీ యువతకు కానీ అక్కడ ఉపాధి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొంత ఉపయోగకరమైనటువంటి పరిస్థితి ఆ మహీంద్రా కంపెనీలో ఉంది. అట్లాంటి పరిశ్రమలు మరికొన్ని అక్కడ ఏర్పాటు చేయాలి. అది అనుకూలమైనటువంటి ప్రాంతంగా జహీరాబాద్ ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ సెజ్ని ఏర్పాటు చేసి ఈ కాలుష్యకారక పరిశ్రమలు కాకుండా మిగతా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడ సెజ్లో సేకరించి పెట్టినటువంటి భూములు ఉన్నాయి. అట్లాంటి ప్రాంతంలో అక్కడ ఫార్మా కాకుండా మిగతా కంపెనీలు ఏర్పడ్డాయి. ఫార్మాలో కూడా కాలుష్యకారక పరిశ్రమలు కాకుండా మిగతా ఏర్పాటు చేయడానికి కూడా అవకాశాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాంతంలో పెట్టుకోవచ్చు. కానీ అక్కడ దాన్ని వదిలిపెట్టి ప్రత్యేకంగా మరొక 2,000 ఎకరాలు అదనంగా సేకరించాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుందనే విషయం మాత్రం ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రావడం లేదు. అందుకు సంబంధించి ముఖ్య మంత్రులు కానీ, జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎవరు కూడా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన అయితే జారీ చేయడం లేదు. ఎందుకోసం ఇక్కడ పెడుతున్నారనే దాని విషయంలో చెప్పడం లేదు. కాకపోతే ఖచ్చితంగా ఫార్మా కంపెనీలు అక్కడ పెడతాం, భూములు సేకరించాల్సిందే అని చెప్పి ఖచ్చితమైనటువంటి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ అధికారులు ఆ చర్యలు చేస్తున్నారు, సర్వేకి వెళ్తున్నారు. అది భయాందోళన కలిగిస్తున్నటువంటి విషయం. రైతుల్లో అదే భయాందోళన కొనసాగుతుంది, అక్కడ ప్రజల్లో కూడా అదే భయాందోళన కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి పటంచెరు ప్రాంతంలో, జిన్నారం ప్రాంతంలో అనేక అనుభవాలు చూసినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలకు ఉన్నది. ఎందుకంటే అక్కడి ఈ కాలుష్యకారక పరిశ్రమల వల్ల అక్కడ జీవన విధ్వంసం జరిగింది. అక్కడ భూగర్భ జలాలు విషతుల్యమైపోయాయి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు కూడా విషతుల్యమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఇవి ఎట్టి పరిస్థితుల్లో మేము ఇట్లాంటి కాలుష్యకారక పరిశ్రమలు అంగీకరించలేదని ఒక అయితే భూములు ఇచ్చేది లేదని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ ఆందోళన కొనసాగింది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.